హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఇంత సమ్మర్లో కూడా మల్లెలు ఎలా పూస్తున్నాయో. దానికి కారణం ఏంటంటే మనం కడుగు నీళ్ళు ఉంటాయి కదా, అంటే బియ్యం కడుగు నీళ్ళల్లో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచేసి వేసినా కూడా బాగా పూస్తున్నాయి. దానిలోనే ఒక స్పూన్ ఆవాలు నూరేసి కలిపేస్తే పూలు ఇలా అందంగా పూస్తాయి అన్నమాట. ఏ పూలైనా సరే చక్కగా పూస్తాయి. చూసారా మందార ఎంత బాగుందో చూసారా. అసలు ఇలా చూస్తే మనసు హాయిగా ఉంటుంది. టెర్రస్ గార్డెన్ వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందండి. మీకు ఎవరికి తెలియకపోతే ఇంకా మాత్రం మీరు తెలుసుకుని చక్కగా దీన్ని మెయింటైన్ చేయండి. ఓకే, ప్రతిరోజు మార్నింగు చూడండి ఇలాగ బర్డ్స్ చక్కగా టెర్రస్ గార్డెన్లోకి వచ్చి ఇలాగ ఏవైనా కర్రలు ఉంటే వాటికి పైకెక్కి కూర్చుంటాయి అన్నమాట. ఇక్కడ బీరకాయ చూడండి, కొంచెం వంకరగా అయిపోయింది కానీ కాయ వచ్చి చక్కగా తయారైపోయింది. ప్రస్తుతానికి ఒక్క కాయ ఉంది, అది హార్వెస్ట్ చేసి పచ్చడైనా చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇంకా పిందులు వస్తున్నాయి అన్నమాట. మళ్ళీ కొత్తగా పిందులు వస్తున్నాయి. చూసారా ఎంత బాగుంది, వేసవి బీర అనమాట. ఇక్కడ చూడండి, దొండపాదు కాయలు బాగా వచ్చాయండి. అందుకని ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. చాలా కాయలు వచ్చాయి, ఎందుకంటే ఇవన్నీ కోస్తే నాకు ఈ పూట కూరకు సరిపోతాయి. అందుకని ఇవి దొండకాయలు హార్వెస్ట్ చేస్తాను. తర్వాత ప్రతిరోజు కూడానండి తప్పనిసరిగా 7 గంటలకు ముందు వాటరింగ్ చేయాలి ఈ సమ్మర్లో. పైగా ఈ మే నెలలో తప్పితే ఈవినింగ్ 7 దాటిన తర్వాత వాటరింగ్ చేస్తే మొక్కలు ఇలా హెల్తీగా ఉంటున్నాయి అన్నమాట. బీరకాయలు వస్తున్నాయి, దొండకాయలు వస్తున్నాయి, తోటకూర వస్తుంది. ఈరోజు నేను ఒక హార్వెస్ట్ చేసేవన్నమాట. చూడండి, జెడ్ ప్లాంట్ అంటారు కదా, వీటిని రీపాట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. అలాగే మల్లెపూలు ఉన్నాయి, కొద్దిగా కోద్దాం. చూడండి ఎంత బాగుందో ఫ్లవరు, ఇంత ఫ్లవర్స్ వస్తాయన్నమాట. మొగ్గులు కూడా చాలా ఉన్నాయి, నేను విచ్చుకున్న ఫ్లవర్సే కోస్తున్నాను. చూడండి, నేను మార్నింగ్ కట్ చేసిన జెడ్ ప్లాంట్ మొక్క ఈ కొమ్మలో దీనిలో గుచ్చాను అనమాట. ఈ తొట్టులో గుచ్చాను. పక్కనేమో స్నేక్ ప్లాంట్ ఉంది. ఇక ఇది చాలా ఇంకా వద్దానికి వాటర్ వేస్తే సరిపోద్ది, ఇంకేం చేయక్కర్లేదు. ఇలాగా జెడ్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనా. చూడండి, ఈ 3 ములక్కాయలు కూడా తయారైపోయినాయి. 3 హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూసారా ఎంత లావుగా ఉన్నాయో. తర్వాత పొడవుగా ఉంటాయి, లావుగా ఉంటాయి. అంతేకాకుండా వెర్రీ టేస్టీ అండి ఇవి. ఈ విత్తనం నాకు ఇంచుమించు ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఒకళ్ళు ఇచ్చారనమాట, చిన్న కొమ్మ. అప్పటి నుంచి కాస్తూనే ఉంది. నేను వీటిని ఎలా ప్రాపగేట్ చేస్తూనే ఉంటానన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. అంటే ములక్కాయలు అన్నీ రుచిగా ఉండవు, కొన్ని కారుగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి. ఇదైతే మరి అసలు ఒకసారి తింటే ఎంతో ఆశ్చర్యపోతారు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. అప్పటి నుంచి కూడా కాసిన కాయలు నేను ఇంట్లో వండుతాను, ఫ్రెండ్స్కి ఇస్తాను, మా రిలేటివ్స్ ఇస్తాను. అలాగే వీటిని మొక్కలుగా తయారు చేసి కూడా మా బంధువులకి చాలామందికి పంపించాను. అక్కడ కూడా కాయలు కాస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయి. వాళ్ళైతే నేల మీద వేసినందుకు చాలా పెద్ద కాయలు వస్తున్నాయి అన్నమాట. చూసారా ఇంత సమ్మర్లో కూడా ఎన్ని పూలు పూసిందో. ఈ మొక్క ఒక 5 ఇయర్స్ బ్యాక్ మా స్టూడెంట్ వాళ్ళ మమ్మీ పంపించారండి, చిన్న అంటు పంపించారు. పందిరి మల్లె అనమాట ఇది.
అప్పుడు ఆవిడ అన్నారు కూడా, మీరు పందిరెక్కించకపోయినా కింద అయినా గుబురుగా కాసేస్తుంది మేడం అని చెప్పారు. అలాగే కాస్తుంది ఇది. చూడండి ఎన్ని మొగ్గలో సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. అసలు దీనికి సీజన్ అంటూ లేదు. ఇప్పుడు ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ ఆవాలు నూరేసి వేస్తే మొక్క మొదట్లో వేసేసామనుకోండి, నిజంగా ఇలాగే ఉంటుంది అన్నమాట. సంవత్సరం అంతా ఇలాగే కాస్తూ ఉంటుంది. ఈ మళ్ళీ చాలా పెద్ద మొగ్గ అండి, ఫ్లవర్ కూడా పెద్ద. చాలామందికి తెలియని విషయం ఏంటంటేనండి, మల్లెపూలు పెట్టుకోవడం వల్ల మనకి హెడేక్స్ అవి తగ్గుతాయండి. తర్వాత తలలో ఉన్న వేడి లాగేస్తుంది. తర్వాత ఏమో మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను చిన్నప్పుడైతేనండి చాలా పెద్ద పెద్ద దండలు పెట్టేవారండి మా అమ్మమ్మ గారు నాకు. ఎందుకంటే చాలా అది స్మెల్ రావడమే కాదు, జుట్టు పెరగడానికి కూడా ఇది చాలా మంచిది అనమాట మల్లెపూలు. అందుకని అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మల్లె సీజన్లో తప్పనిసరిగా మా అమ్మమ్మ గారు అయితే నాకు పెద్ద పెద్ద దండలు పెట్టేవారు. 2 జడలు వేసి 2 జడల నిండుగా పెట్టేవారు అనమాట మా అమ్మమ్మ గారు. అయితే జుట్టు కూడా బాగా పెరుగుతుంది దీనికి. చిన్నప్పుడు బాగానే పడిందండి, పెద్ద ఎదిగే కొద్దీ ఇది ఎలర్జిక్గా తయారైనాయి నాకు మల్లెపూలు. తర్వాత చూస్తున్నారు కదా, ఒక్కొక్క గుత్తికి 5-6 పువ్వులు చొప్పున, 5-6 మొగ్గలు చొప్పున ఉంటున్నాయి. మల్లెపూలు బాగా ఇష్టమైన వాళ్ళు ఇలాంటి కొమ్మ ఒక్కటి వేసుకుంటే చాలండి, డైలీ పూలు పెట్టుకోవచ్చు. ఇది చూడండి అంజీరా, దీన్ని ప్రాపగేట్ చెయ్యాలి. ఇప్పుడు ఇది ఇక్కడ కొమ్మ ఉంది, దీన్ని తీసి ప్రాపగేట్ చెయ్యాలి. కొంచెం ఖాళీ లేక చెయ్యట్లేదు. ఇదిగో బీరకాయలు ఇలా వచ్చాయి, దీన్నేమో హార్వెస్ట్ చెయ్యాలి. తర్వాత చూడండి పైన కూడా వచ్చాయి బీరకాయలు. అదే కాదు, యువతల పాదుకు కూడా వచ్చాయి చూడండి. కాకపోతే ఇది స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ ఇది ఇలాగ పాడైంది. ఇక ముందు ముందు కాయలు బాగా వస్తాయి అన్నమాట. ఇది కనిపించకుండా లోపల ఉండిపోయిన కాయ చక్కగా ఇలాగా మనకి విత్తనాలకి రెడీ అయ్యింది. ఈ విత్తనాలు తీసి మరొక చోట వేద్దాం. చూడండి మిగిలిపోయిన రైసు లాంటిది వేస్ట్ది ఇలా వేసేస్తాను మొక్కల్లో.